కొరడా దెబ్బలు కొట్టించుకోవడానికి సిద్ధపడ్డాడు. ఒక దెబ్బ తీసి ఒక కొరడాలో ఒక దెబ్బ కొట్టారు, అట్టే కుప్ప కూలిపోయాడంట అతను. స్తోత్రం, హల్లెలూయా. అట్లే కుప్ప కూలిపోయి 16 స్థలాలలో, శరీరంలో 16 స్థలాలలో కుట్లు పడేటట్లుగా కుప్ప కూలిపోయి హాస్పిటల్లో తీసుకుపోయి అడ్మిట్ చేశారంట. ఈ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే మూవీ తీస్తున్నప్పుడు అలాగా ఒకే ఒక దెబ్బకి ఆ వ్యక్తి జిమ్ అనే అతడు కుప్ప కూలిపోయి హాస్పిటల్ పాలైపోయి స్టిచ్చింగ్స్ వేసుకొని చాలా దినాలు అతడు ఏం చేశాడంటే అక్కడే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చిందన్నమాట. ఒక్క కొరడా దెబ్బకి తట్టుకోలేక పడిపోయిన వ్యక్తి అన్నమాట. ఇప్పుడు ఆ యొక్క డైరెక్టర్ గారు ఆ జిమ్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. తట్టుకోలేక పడిపోయాను, 39 దెబ్బలు అంటున్నారు, యేసు ఎలా తట్టుకొని ఉంటాడు? అప్పుడు ఆ మెల్ గిబ్సన్ ఆ డైరెక్టర్ చెప్పాడంట, యేసు ప్రతి మానవాళి కోసం భరించాడు, మోసాడు, తట్టుకున్నాడు. ఒక్క కొరడా దెబ్బకే 16 స్థలాలలో శరీరం దునబడి కుట్లు వేయబడితే 16 స్థలాలలో 16 ఇంటూ 39 వేస్తే ఒళ్ళంతా కూడా దున్నబడిన పొలము వలె శరీరం మార్చబడి ఉంటుంది. ఆ మెల్ గిబ్సన్ చెప్తున్నాడు, డైరెక్టర్ యాక్ట్ చేస్తున్న వ్యక్తితో హాస్పిటల్లో ఉంటూ, ఆయన భరించకపోయి ఉంటే, ఆయన మోయకపోయి ఉంటే, ఆయన దెబ్బలు తినకపోయి ఉంటే, ఆయన రక్తం కార్చకపోయి ఉంటే మన పాపాలు ఎలా శుద్ధి అవుతాయి? హల్లెలూయా. ఆ పాపాల కోసమే ఆయన భరించాడు. ఆయన భరించిన ఆ సిలువ కార్యాలను, శ్రమలను ఒరిజినల్గా తీయాలి అనుకున్నాను నేను. వెంటనే ఈ మాట చెప్పగానే ఆ జిమ్ హాస్పిటల్లో ఉండే అతడు మోకరించి సాష్టాపడి యేసుకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడట. యేసుకు తన జీవితాన్ని సమర్పించుకొని యేసు క్రీస్తు యొక్క సిలువ మరణాన్ని యేసు ఎలాగైతే అనుభవించాడో ఒరిజినల్గా, అలాగే నేను కూడా అనుభవిస్తాను యేసు కొరకు అని చెప్పి ఆ మూవీ తీయడం జరిగింది. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఎంత అద్భుతమైన మాట గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు ప్రతి అణువణువున చేయగలడు, ప్రతి పరిస్థితులను మార్చగలడు. అలా మార్చబడ్డాడు ఆ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ తీసినటువంటి వ్యక్తి కూడా. హల్లెలూయా చెప్తారు గట్టిగా. హల్లెలూయా. ఈరోజు 2025 సంవత్సరాలు అయిపోయింది యేసు ప్రభు యొక్క సిలువ మరణం పొంది. అయితే ఇంకనూ రక్షణ లేని వాళ్ళు, ఇంకనూ ఆ యేసు యొక్క సిలువ మన యొక్క రహస్యం, ఆ సిలువ యొక్క మూల్యం, వెల తెలియకుండా చాలామంది నాడు జీవిస్తూ ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మారాలి, రక్షణ పొందాలని మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. యేసు యొక్క సిలువ మరణం మనకు ఏమేమి శక్తినిచ్చిందంటే, నెంబర్ 1 మన పాపముల నుండి మనల్ని పరిశుద్ధులుగా మార్చినది. నెంబర్ 2 మన పాపాలని కడిగి పవిత్రులుగా మార్చినది. నెంబర్ 3 మనం నీతిమంతులుగా చేయబడ్డాం. నెంబర్ 4 మనము ఇక సమాధాన పడ్డాం తండ్రితో కూడా. నెంబర్ 5 మన మీద ఉన్న శాపాన్ని దేవుడు తొలగించాడు. మన మీద ఉన్న శాపాన్ని దేవుడు తొలగించాడు. సాతాను చేతుల నుండి మనకు విడుదల, విముక్తినిచ్చాడు. ఇలా ఒక 7 అంశాలని మీ మధ్యలో మాట్లాడాలని నేను సిద్ధపడ్డాను. దేవునికి స్తోత్రం. అనేకులు యేసుని విశ్వసించగలిగారు, అది చాలా ప్రాముఖ్యం. దాంట్లో ఒక 2 విశ్వసించినది ఫాస్ట్గా చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనము, 35వ వచనము. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కన పొడిచెను. ఈటెతో ఆయన ప్రక్కన
పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లను కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయనను ఎరిగాడు. చప్పట్లతో దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి మీరంతా. వెరీ గుడ్. కూర్చోండి. మీకు చప్పట్లు కొడితేనే మళ్ళీ ఇంకొక గ్లాసు మజ్జిగిమ్మంట. రైట్. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం గమనించాలి. యేసు సిలువలో వేలాడబడి యేసు చనిపోయాడు. సిలువలో వేలాడి యేసు చనిపోయాడు. యేసు సిలువలో 6 గంటల సేపు వేలాడాడు. చెప్పండి, ఎన్ని గంటల సేపు? 6 గంటల సేపు. యేసుని సిలువ వేసింది ఉదయం 9 గంటలకే వేసేశారు. మార్నింగ్ 9 o'clockకే సిలువలో యేసయ్యను సిలువ వేసేశారు. సిలువ పైకి ఎత్తేశారు. ఎన్ని గంటలకి? 9 గంటలకి. అయితే 9 గంటల నుండి 6 గంటల సేపు యేసు 7 మాటల్ని మాట్లాడుతూ వచ్చాడు. 6 గంటల సేపు అనేక సంభవాలు జరిగాయి యేసు నిజముగా దేవుని కుమారుడే అనడానికి. హల్లెలూయా. ఏమేం జరిగాయి? భూమి కంపించింది, చీకటి కమ్ముకుంది, సమాధులు తెరవబడింది, దేవాలయపు తెర 2గా చినిగింది, పరిశుద్ధులు అనేకులు లేపబడ్డారు. ఇలాంటి ఒక సంభవం మరి ఏ ఒక్కడు చనిపోయినప్పుడు కూడా లోకంలో జరగలేదు. ప్రతి ఇన్సిడెంట్స్ ఈయన నిజముగా దేవుని కుమారుడు అని లోకానికి బాహాటముగా తెలియచేయబడినది. దాంట్లో ఒక సంభవం ఇక్కడ రోమా యేసుని మేకులతో కొట్టి, తర్వాత కొరడాలతో కొట్టి యేసుని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా హింసించిన రోమా సైనికులలో ఒకడు అక్కడికి వెళ్ళి యేసు ప్రక్కన పొడవగా ఏమొచ్చిందంట? రక్తము, నీరు. దీన్ని బట్టి నమ్మాడా? ఒక విషయం గమనించాలి. ఏమని నమ్ముతున్నాడు ఆ సైనికుడు? అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని నేను ఎరుగుదును. యేసు చెప్పిందల్లా సత్యమే, యేసు నిజమైన దేవుడే అనే సాక్ష్యాన్ని ఎవరిస్తున్నారంటే రోమా సైనికుడు. ఎందుకు అలాంటి సాక్ష్యాన్ని ఇవ్వగలిగాడు? యేసు చెప్పిన సాక్ష్యం సత్యమని ఎందుకు రూఢి చేశాడు? యేసు సత్యమని ఎందుకు చెప్పగలిగాడు అనే విషయాన్ని, ఒక విషయాన్ని మనం చదువుకున్నట్లయితే 31వ వచనం, ఆ దినము సిద్ధపరుచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు వారు కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగగొట్టిరి. హల్లెలూయా. వారు యేసు వద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని దానికి బదులుగా బల్లెములో ప్రక్కలో పొడిచాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇప్పుడు యేసు ప్రభువారు విశ్రాంతి దినమునకు ముందటి దినమున సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా చెప్తారా? విశ్రాంతి దినమునకు ముందటి దినం, ముందు దినం, విశ్రాంతి దినమునకు తర్వాతి దినం ఆదివారం, విశ్రాంతి దినకు ముందటి దినం శుక్రవారం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇప్పుడు
విశ్రాంతి దినం అప్పుడు ఏమి చేయకూడదంటే సిలువ మీద శవాలు వేలాడకూడదు. అలా చెప్పాలి, హల్లెలూయా. అది ధర్మశాస్త్రం ప్రకారం అలాగ సిలువ మీద మ్రాను మీద విశ్రాంతి దినంలో వేలాడితే ఆ యొక్క శవమును బట్టి దేశమే అపవిత్రం అయిపోతుంది, శాపం అయిపోతుంది అన్నది యూదుల యొక్క ఆలోచన. హల్లెలూయా. అందుకే పిలాతు దగ్గరికి పోయి యూదులు అడుగుతూ ఉన్నారు, వాళ్ళు ఒకవేళ సిలువలో చనిపోకుండా ఉంటే ఏం చేయాలి? కాళ్ళు విరగగొట్టి వాళ్ళని ఏం చేయాలి? హతమార్చాలి, చంపేయాలి, చావకుండా ఉంటే. అలా చెప్తారా? ఇప్పుడు ఇద్దరిని చూశారు, పోయి ఈ పక్క ఒకరిని కాళ్ళు విరగొట్టుండారు, మధ్యలో ఉండే యేసుదాన్ని రాకుండా మళ్ళీ ఆ పక్క ఉండేవాడిని కాలు విరగొట్టుండారు. ఇద్దరి కాలు విరగొట్టి యేసు దగ్గరికి రాగానే యేసు ఆల్రెడీ మృతి చెంది ఉండేనో. అలా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. యేసు తండ్రికి తన ఆత్మను ఎప్పుడు అప్పచెప్పాడో అప్పుడే ఆయన మృతి చెందెనో, తన ఆత్మను అప్పచెప్పేశాడు. అయితే ఒక విషయం చెప్తున్నాను ఇక్కడ. ఏ విషయం అనంటే మనం గమనించాలి. ఏమిటి అంటే లేఖనము నెరవేరినట్లు అక్కడ కూడా యేసు తన ఆత్మను అప్పచెప్పాను. ఏమి లేఖనం నెరవేరింది అక్కడ? ఆ వాక్యంలో 36లో రాయబడింది, అతని ఎముకలలో ఒక్కటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. గట్టిగా చప్పట్లతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ 2 లేఖనాలు నెరవేర్పు జరిగినట్లుగా చూస్తున్నాం. మొదటి లేఖనం నెరవేర్పు ఏమిటంటే ఆయన ఎముకలలో ఒకటైనా విరువ పడదు. చెప్పండి, చెప్పండి బ్రదర్. ఆయన ఎముకలలో ఒకటైనా విరువ పడదు అనేది ప్రాపసీ. ఎప్పుడు చెప్పబడినది? దావీదు కీర్తనలు 34వ అధ్యాయం 20వ వచనంలో దావీదు ప్రవచించి ఉన్నాడు, యేసు ప్రభు సిలువ మరణం పొందుతాడు కానీ ఆయన ఎముకలలో ఒకటి విరువబడదని రాయబడినది. ఇప్పుడు ఒకవేళ అక్కడ సైనికులు వెళ్ళి ఈ పక్క దొంగని ఆ పక్క దొంగ కాళ్ళను విరిచినట్లు యేసు కాళ్ళను కూడా విరిచి ఉంటే అది లైక్ ఆత్మహత్యతో సమానమై ఉంటుంది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అంటే ఒకరి చేత చంపబడడం అవుతుంది. యేసు ప్రభువారు బైబిల్లో క్లియర్గా రాయబడింది, ఎవడును నన్ను చంపడు, నేనే నా ప్రాణం పెట్టుచున్నాను, నా ప్రాణం నేనే పెట్టుచున్నాను, నా ప్రాణాన్ని మరలా నేనే తీసుకొనగలను అని యేసు చెప్పాడు. ప్రవచనాలు నెరవేర్పుగానే యేసు ఎముకలలో ఒక్క ఎముక కూడా విరిచిపెట్టబడలేదు. 2వ లేఖనం, పొడిచిన వారే ఆయన తట్టు చూతురు. ఇప్పుడు సైనికుడు ఎప్పుడైతే ప్రక్కలో పొడిచాడో ఆయన శరీరంలో నుండి ప్రక్కలలో నుండి రక్తము నీరు కారగానే ఏమని క్లెయిమ్ చేస్తున్నాడు ఆ సైనికుడు అంటే ఈయన సత్యమైన దేవుడని క్లెయిమ్ చేస్తున్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రతి క్లెయిమ్ వెనకాల, ప్రతి సంభవం వెనకాల యేసు సత్య దేవుడని ఎరిగాడు. మొదటిది. రెండవది, బందిపోటు దొంగలలో ఒకడు యేసు దేవుడని, యేసుకు ఒక రాజ్యం ఉందని, యేసు ఒక రక్షకుడని, యేసు ఒక విమోచకుడని ఆ సమయాలలో రిపెంటెన్స్ పొంది అతడు దేవునికి తను అప్పచెప్పుకోవడం వల్ల ఆ వ్యక్తిని కూడా యేసయ్య నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు సిలువను గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సిలువ పాటలు పాడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయితే ఇలాగా సైనికుని వలె, ఇలాగ దొంగల వలె ప్రతి దినమున రక్షణ పొందాలి. అదే సిలువకు అర్థం. సిలువలో వేయబడిందని మనము ఏదో గుడ్ ఫ్రైడేని ఫెస్టివల్ లాగా, పండుగలాగా చేసుకొని
మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న ఘోరమైన స్థితులను మానక, వదలక్క, మార్చుకోక మనం బ్రతుకుతూ ఉంటే యేసు సిలువ వేయబడినది వ్యర్థమైపోతుంది సుమి. యేసు నీలో ఉన్న పాపాన్ని, నాలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న నేరాన్ని ఆయన కడిగి వేయుట కొరకే, పక్షతాపము నీవు నేను నొంది, పరిహారం నొంది, ప్రాయశ్చిత్తం నొందుటకే ఆయన సిలువలో మరణించాడు. హల్లెలూయా. ఆయన రక్తం కార్చాడు, ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రాణమే నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని శిక్ష నుండి తప్పించింది, ఉగ్రత నుండి తప్పించింది, శ్రమల నుండి తప్పించింది, నరకం నుండి తప్పించింది. కనుక ఈ సత్యాన్ని నువ్వు ఎరిగి అనేకులకు చెప్పాలి. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. ఒకానొక పట్టణంలో ఒక తల్లిగారు, ఆ తల్లిగారికి 4 పిల్లలు ఉన్నారు. ఆ తల్లిగారు ఆ 4 పిల్లల్ని బాగా పెంచి పెద్దవాళ్ళు చేసి వాళ్ళని ఒక్కొక్క ఇంటి వాళ్ళుగా నిలబెట్టింది. అయితే ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత తల్లి విషయాన్ని మర్చిపోయారు, తల్లిని చూడడం మానేశారు. అయితే తల్లి ఎలాగో ఒకలాగా అలా బ్రతుకుతూ సాగుతూ ఏం చేసిందంటే, ఆ తల్లి ఒకరోజు చనిపోయింది. చనిపోగానే కుమారులు ఉంటారు కదా, తల్లిని నువ్వు ఎత్తుతా, నేను ఎత్తుతా అని వస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. తల్లి బతికునేటప్పుడు ఒకడు రాడో, తల్లి సావుగానే తల్లిని నేను ఎత్తుతా, తల్లిని నువ్వు ఎత్తుతా, ఇట్లా ఒకరికొకడు పోటీ. ఎందుకంటే తల్లి దగ్గర ఏముందంటే ఆమె సంపాదించిన ఆస్తి ఉంది. అందుకే వచ్చేది, ప్రేమ కోసం కాదు, తల్లి మీద ప్రేమ కోసం కాదు, తల్లి దగ్గర ఉండే ఆస్తిని నువ్వు నేను తీసుకోవాలా అన్న ఉద్దేశంతో. గమనించండి. అయితే తల్లి దగ్గర ఉన్నటువంటి ఆస్తిని 4 ఏం చేశారు, తల్లిని దహనం చేసేశారు. చేసిన తర్వాత 4 అన్నదమ్ములు కూర్చొని తల్లి సంపాదించిన, తల్లి దగ్గర ఉన్నటువంటి ఆస్తిని 4 భాగాలుగా చేసుకొని 4 వెతుకున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఒక స్లేవరీ, ఒక దాసి లేక ఒక పని మనిషి వాళ్ళ అమ్మని చూసుకుంటున్నటువంటి ఒక సహోదరి చాలా వేదనతో నిలబడతా ఉన్నారు. అప్పుడు ఆ 4 కుమారులు అడుగుతూ ఉన్నారు, ఏమి నువ్వు నిలబడతా ఉన్నావు అని అడిగి ఏమి ఇవ్వలేదు ఆ యొక్క పని మనిషికి. ఎందుకనంటే వాళ్ళ 4 కొడుకులు తల్లిని చూడలేదు, ఆ పని మనిషే తన తల్లిని చూసుకుంటా ఉండింది. కనీసం ఆ తల్లికి ఆ పని మనిషికి ఏమైనా ఇద్దామనే ఆలోచన కూడా వాళ్ళకి ఏమి లేదు. అయితే పోతూ ఏమి లేదు, ఆస్తి అంతా మేము తీసుకున్నాం, 4 భాగాలు చేసుకున్నాం, నీకేమి లేదు, మా తల్లి ఆడొక సిలువ పెట్టుకొని ఉండేది, ఆ సిలువదే నీకు గతి, దా తీసుకోపో అని చెప్పేసి ఆ స్లేవరికి ఆ ఇంట్లో ఉండే ఒకే సిలువ మిగిలి ఉండేది, ఇంకేం లేదు, అన్నీ పంచుకునేసినారు. ఎత్తుకో ఉంటాడు, ఈ ఫ్రిడ్జ్ నాకీరా, ఈ టీవీ నాకీరా, ఇదే నాకీరా, అది నాకీరా, అన్నీ ఎత్తుకునేసినాడు. ఈ పనికి మాలిన సిలువ ఎందుకులే నాకు, దీన్ని తీసుకుంటే నాకేంలే అని 4 ఎవరికి ఆలోచన రాలే. ఆ సిలువ తీసి ఆ పని మనిషికి ఇచ్చేసినారు. ఆ పని మనిషి తీసుకెళ్ళి ఇంట్లో తగిలించుకొని ఆ సిలువ వైపే చూస్తూ ఉండేది. ఆ సిలువ చూసినప్పుడల్లా వాళ్ళ యజమానురాలు తల్లిగారు గుర్తు వస్తారు. అయ్యో, నాకు ఆశ్రయంగా ఉండింది, నేను ఆమెకు ఆశ్రయంగా ఉన్నా, ఆమె నాకు ఆశ్రయంగా ఉండింది, నాకు నెలవారీ ఏదో జీతం ఇస్తూ ఉండింది, దాంట్లో నా బ్రతుకు చక్కగా కొనసాగుతూ ఉంది. తల్లి నువ్వు ఉంటే ఏమో మా తల్లి మీ కొడుకులు ఎంత భ్రష్టులుగా ఉండారు అని ఆ సిలువను చూసి జ్ఞాపకం చేసుకునేది. ఒకరోజు ఎందుకో ఆ సిలువను చూస్తూ ఉంటే ఆ సిలువలో ఏదో ఉన్నట్లుగా ఆమెకి అనిపించి ఆ సిలువను దింపి ఆ సిలువను ఓపెన్ చేస్తే ఆ సిలువ లోపల ముత్యాలు, వైడూర్యాలు, వెలగలిగిన బంగారం, వెలగలిగినవన్నీ ఆ సిలువలో పెట్టుండదు ఆ తల్లి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆ సిలువను తెరిచి చూడగా చాలా ఆశ్చర్యం, చాలా సంతోషం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పని మనిషి ఆ తల్లికి చేసిన పని నిమిత్తమై దేవుడు న్యాయవంతుడు. చూసారా, తీయగానే చాలా భయంకరమైన వైడూర్యాలు, వజ్రాలు ఇవన్నీ తీసుకోబోయేసి బంగారు షాపులో చూపిస్తే, అమ్మా ఇది ఎలా నీకు దొరికింది, ఎక్కడ దొరికింది
ఇవి చాలా కోట్లు ఖరీదైనటువంటి వెలగలిగినటువంటివి. నువ్వు కోటీశ్వరాలమ్మా, హల్లెలూయా చెప్తారా? ఆమె బ్రతుకు ఉన్నతముగా మార్చబడినది. ఆ 9 కొడుకులో ఈ సిలువ మాకెందుకులే అని వదిలేశారు. ఆ సిలువే ఆ పనికత్తెరాలైన ఆమె జీవితాన్ని ఉన్నతమైన ఐశ్వర్యవంతురాలుగా మార్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే సిలువలో ఉన్న ప్రతి వాక్యం ముత్యముల కంటే బంగారము కంటే వెలగలిగినది. ఎవరెవరైతే ఆ సిలువ మాటల్ని సొంతం చేసుకుంటారో అలాగా మిమ్మల్ని దేవుడు దీవించి హెచ్చించి ఆశీర్వదించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుడి మాటలు దీవించునుగాక.